హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ గురించి అయితే తెలుసుకుందామండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదైతే 100% సక్సెస్ అవుతుందండి. దానికోసం అయితే ఒక పాడైపోయిన నిమ్మకాయని తీసుకున్నాను. దాంట్లో ఒక 3, 4 హారతి కర్పూరాలు, అలాగే లవంగ మొగ్గలు ఒక 3, 4 చిదిపి వేసుకున్నానండి. దానిపైన ఒక పువ్వొత్తిని పెట్టుకొని దాన్ని వెలిగించుకున్నానండి. దానికోసం అయితే ఒక వేప నూనె కానీ లేదంటే మంచి నూనె అయినా మనం యూజ్ చేసుకోవచ్చండి. వేప నూనె అయితే ఇంకొద్దిగా బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఇలా వెలిగించుకోవడం వలన ఏంటంటే దీని ద్వారా వచ్చిన పొగ అనేది మన ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి మన ఇంట్లో ఉన్న దోమలు అనేవి చనిపోవడం కానీ బయటకు వెళ్ళిపోవడం కానీ జరుగుతుందండి. ఎందుకంటే దోమలకి ఈ హారతి కర్పూరం యొక్క పొగ కానీ లేదంటే లవంగ మొగ్గల పొగ కానీ అవి తట్టుకోలేవన్నమాట. దానివలన ఏంటంటే అవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దానివలన మనం చాలా సేఫ్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు దోమలు కరవడం వలన ఏంటంటే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి విష జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. వాటి బారి నుండి మనం రక్షించుకోవడానికి ఇదైతే చాలా మంచిదండి. న్యాచురల్ రెమెడీ కాబట్టి మీరందరూ కూడా ట్రై చేయండి. బయట కాయిల్స్ ఇటువంటివి యూజ్ చేయడం వలన మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి అందరూ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.